మనందరి జీవితం ఒక ప్రయాణం లాంటిది. అవును, పుట్టినప్పుడు మొదలై మన చివరి శ్వాస తీసుకునేంతవరకు సాగే ఒక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్ని మలుపులొస్తాయో, ఎన్నిసార్లు కింద పడతామో, కొన్నిసార్లు మనకి దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వెలుగులాగా. ఇంకొన్నిసార్లు దట్టమైన పొగమంచు కమ్మేసినట్టనిపిస్తుంది, అడుగుతీసి అడుగు వేయాలంటే భయమేస్తుంది. చిన్నప్పుడంతా చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది, ప్రపంచమంతా మనకోసమే ఉన్నట్టనిపిస్తుంది. ఇక యవ్వనంలోకి అడుగుపెట్టాక ఆ ఉత్సాహం మామూలుగా ఉండదు, ప్రపంచాన్నే జయించేయాలన్నంత కసి ఉంటుంది. కాని అసలైన ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందంటే, బాధ్యతలు మన భుజాలమీద పడ్డప్పుడు, కుటుంబం అనే ఒక అందమైన బంధం మన జీవితంలోకి వచ్చినప్పుడు, అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఒక్కొక్కసారి మనకనిపిస్తూ ఉంటుంది, ఇదంతా ముందే రాసిపెట్టిందేమో, మన చేతుల్లో ఏమీ లేదు, మనం కేవలం ఈ జీవిత నాటకంలో పాత్రధారులం మాత్రమే అని. కాని ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచిద్దాం. నిజంగా మన గమ్యాన్ని నిర్ణయించేది ఆ రాసిపెట్టిన రాత, లేక మన బాధ్యతను గుర్తించి మనం వేసుకునే ధార? మన జీవితానికి ఒక అర్థాన్నిచ్చేది ఏది? మనల్ని ముందుకు నడిపించే శక్తి ఏది? ఈరోజు మనం ఈ ప్రయాణం గురించి మరి కాస్త లోతుగా ఆలోచిద్దాం. మన గమ్యం నిజంగా మన చేతుల్లోనే ఉందా? ఈ ప్రశ్న బహుశా మనలో ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు తొలిచే ఉంటుంది కాదా? పొద్దున్నే అలారం మోగగానే మొదలవుతుంది మన పరుగు. పిల్లల్ని బడికి సిద్ధం చేయడం, ఆఫీస్కి హడావిడిగా వెళ్లడం, రోజంతా పని, పై అధికారి మాటలు, టార్గెట్లు, ఒత్తిడి, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబ బాధ్యతలు, రాత్రి అలిసిపోయి పడుకునే వరకు ఒకటే పరుగు, ఒకటే కష్టం. ఈ పరుగులో పడిపోయి కొన్నిసార్లు మనల్ని మనమే మర్చిపోతాం. కాని ఒక్కొక్క క్షణం ఆగి ఆలోచిస్తే, ఈ పరుగు ఎవరికోసం? ఈ కష్టం దేనికోసం? నేను వెళ్తున్న ఈ దారి నిజంగా సరైన దారేనా? నన్ను నమ్ముకున్నవాళ్లని, నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లలను, నన్ను కనిపించిన నా తల్లిదండ్రులను నేనొక సరైన గమ్యానికి తీసుకువెళ్తున్నానా? వాళ్ల భవిష్యత్తుకి నేనొక భరోసా ఇవ్వగలుగుతున్నానా? రేపొద్దున నా పిల్లలు పెద్దయ్యాక నా కళ్లల్లోకి చూసి మా నాన్న మాకోసం ఒక మంచి జీవితాన్నిచ్చాడు అని గర్వంగా చెప్పుకోగలరా? ఈ ఒక్క ప్రశ్న చాలు. ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఒక కుదుపుతుంది, మనల్ని నిలబెట్టి ఆలోచింపచేస్తుంది, మనం ఎందుకు ప్రయాణిస్తున్నామో మనకు గుర్తు చేస్తుంది. సరే, ఈ ఆలోచనల ప్రయాణంలో మనం కొన్ని ముఖ్యమైన మజిలీల దగ్గర ఆగుదాం. ఒకటి తర్వాత ఒకటి ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు మన ప్రయాణం ఎవరికోసమో స్పష్టంగా తెలుసుకుందాం. ఆ తర్వాత నిజమైన బలమంటే కండల తిరిగిన శరీరం కాదని, అది వేరే ఉందని తెలుసుకుందాం. తెలివితో, ఆలోచనతో అడుగులు ఎలా వేయాలో, మనం కష్టపడి సంపాదించిన డబ్బును మన కుటుంబానికి భద్రతగా ఎలా మార్చుకోవాలో చర్చిద్దాం. మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్నవాళ్లని కూడా ఎలా ఎదిగించవచ్చో, అలాగే మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లు మన రేపటి జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో కూడా చూద్దాం. పదండి, ఈ ప్రయాణంలో కలిసి ముందుకు సాగుదాం. సరే, మన మొదటి మజిలి. మన జీవితానికి మూలమేంటి? మనం రోజూ ఇంతలా కష్టపడతాం, ఎన్నో అవమానాలు భరిస్తాం, మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని కూడా కొన్నిసార్లు పక్కన పెడతాం. ఇంత తపనపడటం వెనుక మనల్ని నడిపిస్తున్న ఆ అసలైన శక్తి ఎవరు? మన ఉనికికి, మనం పడుతున్న ఈ కష్టానికి ఒక అర్థాన్ని ఇస్తున్న ఆ పునాది ఎవరు? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మన కష్టానికి, మన ఆనందానికి, మన బాధకి, అన్నింటికీ మూలం ఎవరు? మనకు గుర్తొచ్చే మొదటి ముఖాలెవరువి? మనల్ని కంటికి రెప్పలా కాపాడిన అమ్మానాన్నలు. మనం ఒక్కపూట సరిగ్గా భోజనం చేయకపోతే వాళ్ల కడుపు నిండదు. మనకు చిన్న దెబ్బ తగిలితే వాళ్లు తల్లడిల్లిపోతారు. మన భవిష్యత్తు కోసం వాళ్ల కలల్ని, వాళ్ల సంతోషాల్ని ఏమాత్రం ఆలోచించకుండా త్యాగం చేసినవాళ్లు. ఇక మన జీవితంలోకి అడుగుపెట్టి మన కష్టసుఖాల్లో నీడలా తోడుండే మన భాగస్వామి. మనం ఓడిపోయినప్పుడు కూడా నేనున్నాను అని ధైర్యం చెప్పే బంధం. ఇక మన కళ్లల్లో వెలుగును నింపే మన పిల్లలు. వాళ్ల ముఖంలో ఒక చిన్న నవ్వు కోసం, వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం కదా. మనం సంపాదించిన మొదటి రూపాయి వాళ్ల అవసరాలకే పోతుంది. మన ఆలోచనల్లో మొదటి ప్రాధాన్యత వాళ్ల భద్రతకే ఉంటుంది. మన ఆశలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతాయి. నిజమే కదా? మన కష్టం, మన ఆలోచన, మన భవిష్యత్తు, ఈ మూడూ విడదీయలేని విధంగా ముడిపడి ఉండేది ఒక్క కుటుంబంతోనే. మన జీవితానికి పునాది వాళ్లే, మన ప్రయాణానికి గమ్యం కూడా వాళ్లే. మనకు చాలాసార్లు తెలియకుండానే మనం ఒక పెద్ద బాధ్యతను మోస్తుంటాం. అది బరువు కాదు, ఒక ప్రేమతో కూడిన బాధ్యత. మనం ఈరోజు ఏముందిలే అని తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపు మన పిల్లల జీవితం మీద చాలా పెద్ద ప్రభావం చూపించవచ్చు. ఈరోజు మనం పర్లేదులే అని చేసే ఒక చిన్న పొరపాటు రేపు మన కుటుంబం మొత్తం కష్టాల్లో పడటానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. అది మన వ్యక్తిగత విషయంలాగా అనిపించవచ్చు. నా ఆరోగ్యం, నా ఇష్టం అనుకోవచ్చు. కాని
రేపొద్దున ఆ నిర్లక్ష్యం వల్ల మనమే మంచాన పడితే ఆ భారం ఎవరిమీద పడుతుంది? ఆస్పత్రి ఖర్చులు, ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు, ఆ భారం మొత్తం మన కుటుంబాన్ని కుంగదీస్తుంది కదా. అందుకే మనం వేసే ఒక సరైన అడుగు, ఆలోచించి వేసే అడుగు మన వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఇది భయపెట్టడం కాదు, ఇది జీవిత వాస్తవం. మనం ఒంటరి ప్రయాణికులం కాదు, మన వెనుక మనని నమ్ముకున్న ఒక ప్రపంచం ఉంది. అందుకే మన ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆలోచనతో వెయ్యాలి. ఎందుకంటే ఆ అడుగు మనది మాత్రమే కాదు, మన కుటుంబం అందరిది. జీవితమన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? రావడం చాలా సహజం. అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో చిన్న చిన్న కలతలు, ఇవి ఒక్కొక్కసారి పెద్ద తుఫాన్లా మనల్ని చుట్టుముడతాయి. ఏ దారి కనపడదు. అంతా అయిపోయింది, ఇక నావల్ల కాదు, నేను ఓడిపోయాను అనిపిస్తుంది. అలాంటి పూర్తి నిస్సహాయ స్థితిలో మనల్ని, మన కుటుంబాన్ని నిలబెట్టేదేది? ఆవేశమా? కోపమా? నిరాశ? కాదు. నిజమైన బలం భావోద్వేగాల్లో ఉండదు, బాధ్యతలో ఉంటుంది. మరి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ధైర్యంగా నిలబడతారు? బలమైన మనిషి అంటే 6 అడుగుల ఆజానుబాహుడని కాదు, 100 మందిని ఒక్కడే కొట్టేవాడు కాదు. నిజమైన బలవంతుడెవరంటే కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుని మూలన కూర్చోకుండా తన బాధ్యతను గుర్తించేవాడు. అయ్యో, నా కుటుంబమంతా నా వైపు చూస్తోంది, నేనిలా కుప్పకూలిపోతే వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాడు. తన బాధను, తన భయాన్ని, తన కన్నీళ్లను పక్కన పెట్టి భావోద్వేగాలకు లొంగిపోకుండా కుటుంబానికొక కొండలా, ఒక ధైర్యంగా నిలబడేవాడే నిజమైన బలమైన మనిషి. అందరి ముందు ధైర్యంగా ఉంటూ బహుశా ఒంటరిగా ఉన్నప్పుడు తన బాధను తానే దిగమింగుకోవచ్చు, కాని కుటుంబం ముందు మాత్రం ఒక నమ్మకంగా, ఒక భరోసాగా నిలబడతాడు. ఆ బలం కండల్లో కాదు, గుండెల్లో ఉంటుంది. ఆ గుండె బాధ్యతతో నిండి ఉంటుంది. ఈ స్లైడ్లో ఉన్న తేడాను ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది మన జీవితానికి చాలా ముఖ్యం. ఎడమవైపు చూడండి, భావోద్వేగం అంటే ఆవేశం, కోపం, బాధ, ఏదైనా సమస్య రాగానే మనలో పుట్టే మొదటి స్పందన ఇదే. ఇవి అప్పుడుకప్పుడు వస్తాయి, నీటిమీద బుడగల్లాంటివి, వాటికి నిలకడ ఉండదు. ఆవేశంలో ఉన్నప్పుడు మనం మనలా ఉండం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు ఉన్న సమస్యను మరింత పెద్దది చేస్తాయి. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో మాట్లాడిన ఒకే ఒక్క మాట బంధాన్ని కూడా తెంచేయగలదు. కాని ఇప్పుడు కుడివైపు చూడండి, బాధ్యత. అది అలా కాదు, అది ఆలోచనతో పుడుతుంది. ఈ పరిస్థితిలో నా కుటుంబం కోసం నేను ఏం చెయ్యాలి అనే ప్రశ్న నుంచి బాధ్యత పుడుతుంది. అది ఎప్పటికీ నిలిచేది. కష్టమున్నా, సుఖమున్నా బాధ్యత మనతోనే ఉంటుంది. అది సమస్యని చూసి భయపడదు, పరిష్కారం వైపు దారి చూపిస్తుంది. అందుకే భావోద్వేగాలతో నడిచే జీవితం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది, కాని బాధ్యతతో నడిచే జీవితం స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే అసలైన విషయం ఉంది. చాలామంది అనుకుంటారు, మన జీవితం ఎవరో రాసిపెట్టిన నాటకమని. నా తలరాతింతే, నాకు జాతకంలో ఇలా ఉంది, నా కర్మ అని చెప్పి తప్పించుకోవడం చాలా సులభం. కాని అది నిజం కాదు. అది బాధ్యత నుంచి పారిపోవడం. మన తలరాతను మనమే రాసుకోవాలి, మన దారిని మనమే వేసుకోవాలి. కష్టం వచ్చిందని విధిని నిందించడం, అంతా నా కర్మ అని చేతులు ముడుచుకుని కూర్చోవడం బలహీనత. నా కుటుంబం భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, దానిని నేనే నిర్మించుకోవాలి, నా దారిని నేనే వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే పట్టుదల ఉండాలి. ప్రతిరోజూ మనం చేసే పనే మన రాతను రాస్తుంది. మన నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఎవరో వస్తారు, మనల్ని కాపాడతారు, మన జీవితాన్ని మారుస్తారని ఎదురుచూడటంలో అర్థం లేదు. మన జీవితానికి శిల్పులం మనమే. సరే, మనకు బాధ్యత ఉంది, కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన ఉంది. కాని అది ఒక్కటే సరిపోతుందా? ప్రేమ, బాధ్యత మాత్రమే ఒక కుటుంబాన్ని సరిగ్గా నడపలేవు. వాటికి తెలివిడి తోడవ్వాలి, జ్ఞానం జత కలవాలి. ఎందుకంటే తెలియకపోవడం వల్ల మనం చేసే చిన్న పొరపాట్లు కూడా మనల్ని, మన కుటుంబాన్ని ఊహించని నష్టాల్లోకి నెట్టేస్తాయి. తెలుసుకోవడం అనేది ఒక ఆయుధం లాంటిది. అది మన బాధ్యతకు సరైన దారి చూపిస్తుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరో స్నేహితుడు చెప్పాడని, దాని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడో ఒక పథకంలో పెట్టుబడి పెట్టామనుకుందాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో, ఆరాటంతో ఆ నిర్ణయం తీసుకుంటాం. పైకి చూడటానికి అదొక చిన్న నిర్ణయమే. కాని కొన్ని నెలల తర్వాత డబ్బు మొత్తం పోతే ఆ నష్టం మన ఒక్కరితో ఆగిపోదుగదా. అది మన పిల్లల చదువుమీద, ఇంటి ఖర్చులమీద, మన కుటుంబం భవిష్యత్తుమీద, అన్నింటిమీద పడుతుంది. తెలియంతనం వల్ల మనం తీసుకున్న ఆ ఒక్క చిన్న నిర్ణయం మన ఇంట్లో ఒక పెద్ద తుఫానును సృష్టిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా అంతే. శరీరంలో వచ్చిన ఒక చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది.
పిల్లల చదువు విషయంలో సరైన సమాచారం లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళ భవిష్యత్తునే ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ విషయంలోనైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా అడుగు ముందుకు వేయడం అత్యంత ప్రమాదకరం. ఈ పట్టిక చూడండి, ఇది కేవలం ఒక పట్టిక కాదు, ఇద్దరు మనుషుల ఆలోచనా విధానం మధ్య ఉన్న తేడా. ఎడమవైపు తెలియనివాడు. అతను ఎలా ఆలోచిస్తాడు? మా ఫ్రెండ్ చెప్పాడు ఇది చాలా మంచి స్కీమంటా అని గుడ్డిగా నమ్మేస్తాడు. వాడి దృష్టి అంతా ఈరోజే నాకు ఎంత లాభం వస్తుంది అనేదానిమీదే ఉంటుంది. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించడు. దాని ఫలితమేంటి? ఎప్పుడూ అనిశ్చితి, చివరికి నష్టం. ఇప్పుడు కుడివైపు చూడండి, తెలిసినవాడు. అతనేం చేస్తాడు? ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుంటాడు, విశ్లేషిస్తాడు, 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. అతని దృష్టి తక్షణ లాభం మీద కాదు, దీర్ఘకాలిక భద్రత మీద ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల నా కుటుంబానికి 10 ఏళ్ల తర్వాత కూడా మేలు జరుగుతుందా? దీనివల్ల ఎలాంటి నష్టాలు రావడానికి అవకాశముంది అని లోతుగా ఆలోచిస్తాడు. దానివల్ల అతని నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది, జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఈ తేడాను మనం స్పష్టంగా గుర్తించాలి. మనం ఎటువైపుండాలో నిర్ణయించుకోవాలి. మరి ప్రశాంతంగా ఆలోచించడం, తెలివిడితో నిర్ణయం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి? అది అంత కష్టమేమీ కాదు. ఇదిగో ఈ 4 మెట్లు మనకు చాలా సహాయపడతాయి. మొదటిది, ఆగండి. ఏ సమస్య వచ్చినా వెంటనే ఆవేశంతో స్పందించవద్దు. ఒక అడుగు వెనక్కి వేయండి. వెంటనే స్పందిస్తే అది మండుతున్న నిప్పుమీద పెట్రోల్ పోసినట్టవుతుంది. రెండవది, తెలుసుకోండి. కాస్త సమయం తీసుకోండి. అసలా సమస్య ఏంటి, అది ఎందుకు వచ్చింది, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే తెలిసిన వాళ్లను అడిగి సలహా తీసుకోండి. మూడవది, రాయండి. ఒక కాగితం కలం తీసుకుని సాధ్యమయ్యే పరిష్కారాలేంటో రాయండి. 1, 2, 3 ఎన్ని దారులు కనిపిస్తే అన్ని. ప్రతి పరిష్కారం వల్ల వచ్చే లాభనష్టాలను కూడా దాని పక్కనే రాయండి. నాలుగవది, ఎంచుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని రాసుకున్న పరిష్కారాలలో ఏది మన కుటుంబానికి దీర్ఘకాలంలో మంచిదో ఆలోచించి ఒకదాన్ని ఎంచుకోండి. ఈ అలవాటు చేసుకుంటే చాలు, మన జీవితంలో చాలా తుఫానులను రాకముందే ఆపగలుగుతాం. మన జీవితంలో బాధ్యత, జ్ఞానం తర్వాత మనం మాట్లాడాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం డబ్బు. చాలామంది డబ్బు అనగానే సంపాదన గురించే ఆలోచిస్తారు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప అని, అంత సుఖపడొచ్చని అనుకుంటారు. కాని సంపాదన కన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది, అదే భద్రత. డబ్బును మన కుటుంబానికి ఒక ఆర్థిక కవచంలా, ఒక రక్షణా కవచంలా ఎలా మార్చుకోవాలి? మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని మనవాళ్ల భవిష్యత్తు కోసం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మాట చాలా లోతైనది, చాలా నిజమైనది. డబ్బు ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలిస్తే అది మనల్ని కాపాడుతుంది. అదే తెలియకపోతే మనల్నే గాయపరుస్తుంది. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా 1,00,000 ఖర్చు పెట్టేవాడి చేతిలో ఏమీ మిగలదు. ఎప్పుడూ అప్పుల్లోనే కూరుకుపోతాడు. అదే నెలకు 20,000 సంపాదించి అందులో 2,000 జాగ్రత్తగా దాచుకునేవాడు ప్రశాంతంగా ఉంటాడు. అంటే సమస్య సంపాదనలో లేదు, మన ఆర్థిక క్రమశిక్షణలో ఉంది. డబ్బును సరిగ్గా ఎలా వాడాలో, ఎలా కాపాడుకోవాలో తెలియకపోతే కొంతకాలానికి ఆ డబ్బే మనల్ని నియంత్రించడం మొదలుపెడుతుంది. అప్పుల కోసం పరుగులు పెట్టాల్సొస్తుంది. మన స్వేచ్ఛను, మన గౌరవాన్ని ఆ డబ్బే శాసిస్తుంది. అప్పుచ్చిన వాడి ముందు తలదించుకుని నిలబడాల్సొస్తుంది. అందుకే డబ్బు సంపాదించడం ఒకెత్తైతే దాన్ని నియంత్రించడం అంతకన్నా పెద్ద విద్య. మన కుటుంబానికి ఈ ఆర్థిక కవచాన్ని నిర్మించుకోవడానికి ఇక్కడ 4 ముఖ్యమైన మెట్లున్నాయి. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, అప్పులు తీర్చడం. అప్పు అనేది మన మెడకు ఒక ఉరుతాడులాంటిది. అది మన సంపాదనను తినేస్తుంది, మన రాత్రి నిద్రను, మన ప్రశాంతతను లాగేసుకుంటుంది. ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులను ఎలాగైనా సరి తీర్చాలి. రెండవది, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. మనకు అవసరాలకు, కోరికలకు మధ్య తేడా స్పష్టంగా తెలియాలి. అవసరం అంటే బ్రతకడానికి కావలసింది, కోరిక అంటే పక్కవాణ్ణి చూసి మనకు కావాలనిపించేది. మూడవది, పొదుపు పెంచడం. ఖర్చులు తగ్గినప్పుడు సహజంగానే పొదుపు పెరుగుతుంది. ప్రతి నెలా జీతం రాగానే ముందు పొదుపుకు కొంత తీసి పక్కన పెట్టాలి. మిగిలిన దాంతోనే నెల ఖర్చులన్నీ చూసుకోవాలి. ఇది అత్యంత ముఖ్యమైన అలవాటు. ఇక 4వ మెట్టు, తెలివిగా పెట్టుబడి పెట్టడం. అలా పొదుపు చేసిన డబ్బును బీరువాలో పెడితే దొంగలెత్తికెళ్తారు. బ్యాంకులో ఉంచితే ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. దానిని సరైన మార్గాల్లో పెట్టుబడి పెడితే డబ్బే మనకోసం డబ్బును సంపాదిస్తుంది. ఒక చిన్న అలవాటు కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో ఈ పట్టిక చూస్తే మనకర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతీ నెల 2,000 రూపాయలు అనవసరంగా స్నేహితులతో బయట తినడానికో లేక అవసరం లేని వస్తువులు కొనడానికో ఖర్చు చేస్తున్నాడు అనుకుందాం.
20 ఏళ్లలో అతను ఖర్చు చేసిన మొత్తం 4,80,000 రూపాయలు. అతని చేతిలో మిగిలేది 0. ఆ డబ్బు గాలిలో కలిసిపోయిందంతే. అదే ఇంకొక వ్యక్తి ప్రతీ నెల అవే 2,000 రూపాయలను క్రమంగా పొదుపు చేస్తూ ఒక మంచి పథకంలో పెట్టుబడి పెట్టాడు. 20 ఏళ్ల తర్వాత చక్రవడ్డీ అనే అద్భుతం వల్ల అతని చేతికి సుమారుగా 15 లక్షల రూపాయలొస్తాయి. ఆలోచించండి, ఇద్దరి సంపాదన ఒకటే కావచ్చు, కానీ ఒక చిన్న అలవాటు వాళ్ళిద్దరి ఆర్థిక భవిష్యత్తు మధ్య ఎంత పెద్ద అగాధాన్ని సృష్టించిందో చూడండి. ఒకరు తన కష్టార్జితాన్ని గాలికి వదిలేస్తే మరొకరు దాంతో ఒక సంపదను సృష్టించుకున్నారు. 15 లక్షలు. ఇదేదో అద్భుతంలా అనిపించవచ్చు, కాని ఇది అద్భుతం కాదు, ఇది గణితం. ఇది క్రమశిక్షణ యొక్క శక్తి. ప్రతి నెల కేవలం 2,000 రూపాయలు, అంటే రోజుకు 70 రూపాయల కన్నా తక్కువ. ఒక కాఫీ, సిగరెట్ ఖర్చు. ఇంత చిన్న మొత్తం 20 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద సంపదను సృష్టించగలదు. ఇదే ఆర్థిక ప్రణాళిక యొక్క బలం. ఇది మన కుటుంబ భవిష్యత్తుకు మనమిచ్చే అతిపెద్ద భరోసా. రేపు మన పిల్లల ఉన్నత చదువులకు, వాళ్ల పెళ్లిళ్లకు, లేదా మన వృద్ధాప్యంలో ఎవరిమీదా ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడానికి ఇది ఒక భద్రత. ఈ డబ్బు మన పిల్లలకు మనమిచ్చే ఒక ధైర్యం. సరే, మనం బాధ్యతగా ఉన్నాం, తెలివిడితో నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఆర్థికంగా కూడా స్థిరపడ్డాం. మన కుటుంబం భద్రంగా, సంతోషంగా ఉంది. అంతటితో మన జీవితం పూర్తయినట్టేనా? కాదు. మనిషి సంఘజీవి. మనం ఎదిగాక మన చుట్టూ ఉన్నవాళ్లని కూడా పైకి తీసుకురావాలి. మన చెరువు నిండినప్పుడు పక్క పొలాలకు కూడా నీరు పారించాలి అంటారు కదా, అలా మన ఎదుగుదల, మన జ్ఞానం నలుగురికి ఉపయోగపడినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. మన ఆనందం రెట్టింపవుతుంది. సహాయం అనగానే మనలో చాలామందికి డబ్బు ఇవ్వడమే గుర్తొస్తోంది. కాని అది ఒక్కటే సహాయం కాదు. నిజానికి అంతకన్నా విలువైన సహాయాలు ఎన్నో ఉన్నాయి. మన దగ్గర డబ్బు లేకపోయినా మనం ఎన్నో రకాలుగా సహాయం చేయవచ్చు. మన అనుభవాన్ని నలుగురితో పంచుకోవటం ఒక సహాయమే. మనం పడ్డ కష్టాలు ఇంకొకరు పడకుండా వాళ్లకి దారి చూపించడం. జీవితంలో దారి తెలియక తికమకపడుతున్న ఒక యువకుడికి సరైన మార్గం చూపించడం గొప్ప సహాయం. అంతా కోల్పోయి నిరాశలో ఉన్న ఒక స్నేహితుడి భుజంమీద చెయ్యివేసి ఏం కాదు, నేనున్నాను అని ధైర్యం చెప్పడం అమూల్యమైన సహాయం. మన విలువైన సమయాన్ని ఒకరికోసం కేటాయించి వాళ్ల బాధను ఓపిగా వినడం, ఒక మంచి ఆలోచనతో వాళ్ల జీవితంలో వెలుగు నింపడం, ఇవన్నీ సహాయాలే. నిజమైన ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో ఒక చిన్న సానుకూలమైన మార్పు తీసుకురావడం. డబ్బు మనకు సౌకర్యాలను ఇవ్వగలదు, ఒక తాత్కాలికమైన గౌరవాన్ని కూడా ఇవ్వగలదు. మన దగ్గర డబ్బున్నంతవరకే ఆ గౌరవం ఉంటుంది. మన చుట్టూ 10 మంది చేరతారు. డబ్బు పోగానే ఆ గౌరవం కూడా పోతుంది. ఆ 10 మంది మాయమవుతారు. కాని మనం ఒక మంచి మనిషిగా, 10 మందికి సహాయపడే వ్యక్తిగా సంపాదించుకున్న గౌరవం శాశ్వతమైనది. అది మనతో పాటు ఎప్పటికీ నిలిచుంటుంది. మన తర్వాత కూడా మన మంచి పనుల రూపంలో బ్రతికే ఉంటుంది. ఆయన చాలా మంచివాడు, నాకు కష్టకాలంలో ఆదుకున్నాడు అని ఒక్కరు మన గురించి మన వెనుక అనుకున్నా చాలు. అదే మన సంపాదించుకోవాల్సిన అసలైన ఆస్తి. ఆ గౌరవమే మన పిల్లలకు మనమిచ్చే నిజమైన వారసత్వం. మనం ఇప్పటిదాకా బాధ్యత, జ్ఞానం, డబ్బు, సమాజం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. కాని ఇవన్నీ ఆచరణలోకి రావాలంటే మనకు ఒకే ఒక్కటి కావాలి. అదే క్రమశిక్షణ, మన రోజువారీ అలవాట్లు. ఎందుకంటే మన భవిష్యత్తు అనేది ఏదో ఒకరోజు అద్భుతం జరిగి మారిపోయేది కాదు. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల ఫలితమే మన రేపటి జీవితం. మనం మన జీవితాన్ని చెక్కుకునే శిల్పులం. మన అలవాట్లే ఆ శిల్పాన్ని చెక్కే ఉలిలాంటివి. ఆ ఉలిని మనం ఎలా వాడితే మన జీవితమనే శిల్పం అలా తయారవుతుంది. ఈ స్లైడ్లో ఒక చిన్న అలవాటు యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని చూడండి. ఒక వ్యక్తి ప్రతిరోజూ నిద్రపోయే ముందు కేవలం 1 పేజీ పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాడు అనుకుందాం. అది చాలా చిన్న పని, మహా అయితే 5 నిమిషాలు పడుతుంది. కాని నెల రోజులు అయ్యేసరికి అతనొక పుస్తకాన్ని పూర్తి చేస్తాడు. సంవత్సరం గడిచేసరికి 12 కొత్త పుస్తకాల జ్ఞానం అతని మెదుళ్ళో ఉంటుంది. అదే అలవాటును 10 ఏళ్లపాటు పట్టు వదలకుండా కొనసాగిస్తే అతను ఆ విషయంలో ఒక నిపుణుడిగా మారతాడు. చూసారా, రోజుకి 5 నిమిషాల పని, ఒక చిన్న అడుగు క్రమంగా కొనసాగించడం వల్ల అతని ఎంత పెద్ద గమ్యానికి చేర్చిందో. మన ఆరోగ్యం, మన ఆర్థిక పరిస్థితి, మన కుటుంబ సంబంధాలు అన్నీ ఇలాంటి చిన్న చిన్న మంచి అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. రోజుకు 15 నిమిషాలు వ్యాయామం చేయడం, రోజుకు 100 రూపాయలు దాచుకోవడం, ఇలాంటి చిన్న పనులే మన భవిష్యత్తు అనే పెద్ద భవనాన్ని నిర్మిస్తాయి. ఈ క్రమశిక్షణ, ఈ మంచి అలవాట్లు కేవలం మనకోసం మాత్రమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా మన పిల్లల కోసం. మనం మన పిల్లలకు గంటల తరబడి నీతి సూత్రాలు చెప్పొచ్చు,
అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఉపన్యాసాలివ్వొచ్చు. కాని వాళ్ళు మనం చెప్పేది 1% కూడా వినరు. మనం ఏం చేస్తున్నామో చూస్తారు, దాన్నే నేర్చుకుంటారు, దాన్నే అనుకరిస్తారు. మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పుస్తకం చదువుతుంటే వాళ్ళు కూడా చదువుతారు. మనం పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మర్యాద నేర్చుకుంటారు. మనం ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే వాళ్లకి కూడా చిన్నప్పణ్నించే డబ్బు విలువ తెలుస్తుంది. మనం ప్రతిరోజూ మన భార్యతో ప్రేమగా గౌరవంగా మసులుకుంటే రేపు వాళ్ల జీవితంలో కూడా అదే పాటిస్తారు. మనం మన పిల్లలకు ఇవ్వగల అతిపెద్ద ఆస్తి డబ్బు, పొలాలు, ఇల్లు కాదు, ఒక మంచి ఆదర్శవంతమైన జీవితం. మన జీవితమే వాళ్లకొక పాఠ్యపుస్తకం కావాలి. ఇప్పటివరకు మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. కుటుంబం, బాధ్యత, జ్ఞానం, డబ్బు, సమాజం, క్రమశిక్షణ ఇవన్నీ వేర్వేరు అంశాలుగా జీవితంలో వేర్వేరు గదుల్లాగా అనిపించవచ్చు. కాని నిజానికి ఇవన్నీ ఒకే జీవితానికి సంబంధించిన వేర్వేరు కోణాలు. వీటన్నిటినీ కలిపి ఒకే దారిగా, ఒకే జీవన విధానంగా ఎలా మలుచుకోవాలి, ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబం పట్ల మనకున్న ప్రేమ మనల్ని బాధ్యతగా మారుస్తుంది. ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చడానికి మనకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానంతో మనం మన ఆర్థిక జీవితాన్ని సరిదిద్దుకుంటాం. డబ్బును మన కుటుంబానికి భద్రతగా మార్చుకుంటాం. మనం ఆర్థికంగా, మానసికంగా బలపడినప్పుడు మనకు సహాయం చెయ్యాలనే ఆలోచన వస్తుంది. సమాజానికి సేవ చేయగలుగుతాం. ఇవన్నీ జరగాలంటే మనకు రోజువారీ క్రమశిక్షణ కావాలి. చూశారా, ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకునున్నాయో? జీవితమంటే ఈ విభాగాలన్నీ వేర్వేరుగా నడపడం కాదు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఒకే దారిలో నడవడమే పరిపూర్ణమైన జీవితం. కుటుంబానికి సమయం ఇస్తూనే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఎదుగుదలతో పాటు నలుగురిని పైకి తీసుకురావాలి. ఇదే సమతుల్యమైన, అర్థవంతమైన జీవితం. చివరిగా మళ్ళీ మనం మొదటనుకున్న మాటకు వస్తున్నాం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన దారిని మనమే నిర్మించుకోవాలి. మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం బాధ్యత, జ్ఞానం, క్రమశిక్షణ అనే ఇటుకలతో మనం ఒక పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, మనం ఎన్నోసార్లు కింద పడొచ్చు. కాని మళ్ళీ లేచి నిలబడి బట్టలు దులుపుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ ప్రయాణం మనది, ఈ గమ్యం మనది. మన కుటుంబాన్ని గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత మనది. ఇంతసేపు మనం చాలా దూరం ప్రయాణించాం. మన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఆలోచనల ప్రవాహానికి ఒక ముగింపు పలుకుదాం. ఇది ఆదేశం కాదు, అభ్యర్థన కాదు, కేవలం ఒక నిశ్శబ్దమైన ఆలోచన. ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు, ఈ ఆలోచనలు మనలో ఒక చిన్న మార్పుకు కారణమవుతాయని, మన కుటుంబానికి ఒక కొత్త బలాన్ని, ఒక భద్రతనిస్తాయని మనస్ఫూర్తిగా అనిపిస్తే, ఆ ఆలోచనను అక్కడితో వదిలేయకుండా దాన్ని మనసులో లోతుగా నాటుకోనివ్వాలి. దాన్ని ఒక చిన్న ఆచరణగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మన జీవిత ప్రయాణంలో పరుగులో పడిపోయి ఎప్పుడైనా మనం దారి తప్పుతున్నామననిపించినప్పుడు, మన బాధ్యతలు మనకు భారమనిపించినప్పుడు, ఈ విలువలను, ఈ బాధ్యతలను గుర్తుచేసే ఇలాంటి మాటల మళ్లీ వినడం అవసరమనిపిస్తే అప్పుడు తిరిగి ఆలోచనల దగ్గరకు రావచ్చు. ఈ ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.